హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఆల్రెడీ వీడియో స్టార్ట్ అయిపోయింది. ఇక మనం ఎక్కడికి వచ్చేసామనేది మీరు కూడా తెలుసుకున్నారు కదా. అదేనండి, ఎప్పటి నుంచో సుపరిచితమైన రాజీవ్ గాంధీ పార్క్ అయితే వచ్చాము. ఇక ఎండలు అయితే మండిపోతున్నాయి. సో అందుకని ఈవినింగ్ టైం అలా చల్లగా ఉంటుంది కదా అని మా బుట్టదాన్ని వేసుకుని మేమైతే బయలుదేరిపోయాము. చూడండి బుట్టదాని ఎక్సైట్మెంట్ ఎలా ఉందో. ఇక ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ తీసుకొని లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసాం. ఇక లోపల ఎంటర్ అవ్వగానే ఇలా రాక్షస బల్లి అయితే ఉంది. అదేంటోనండి, ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేసేటప్పుడు వర్డ్స్ అప్పటికప్పుడు మైండ్లోనే ఉంటాయి కానీ నోటెమ్మట అయితే రావు. నాకు ఇలా జరుగుతూనే ఉంటుంది. వీళ్ళు కూడా ఎవరికైనా ఇలా జరుగుతూ ఉంటుందా? ఇక రాజీవ్ గాంధీ పార్క్ విజయవాడలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి మ్యాక్సిమం చూసే ఉంటారు. చూడని వాళ్ళు అయితే ఒక్కసారి విజిట్ చేయండి. ఇప్పుడు చాలా బాగుందనమాట. ఇక్కడ ట్రాక్ ఒకటి ఉంది. ఈ ట్రాక్ మీద నడిస్తే జరిమానా వేస్తారని బోర్డులు అయితే పెట్టారు. ఇక్కడ చూడండి ఎల్లో కలర్ ఫ్లవర్ చెట్లు చాలా బాగున్నాయండి. ప్లాస్టిక్ చెట్లు లాగే కనిపిస్తున్నాయి కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక ఇలా లోపలికి ఎంట్రీ అయితే ఇచ్చేసాం. చూడండి చాలా మంది అయితే వచ్చారు ఇక్కడికి. ఇక్కడ వచ్చేసి మ్యూజికల్ డ్యాన్స్ అయితే ఉండేది. మేము చిన్నతనంలో వెళ్ళే వాళ్ళం అనమాట. అప్పుడు ఇలా ఉండేవి కాదు. ఇక్కడ ఒక జూ కూడా ఉండేదన్నమాట. అదే జంతు ప్రదర్శనశాల అంటారు కదా, అలా జూ పార్క్ అలాంటివి ఉండేది. ఇప్పుడు చాలా వరకు మోడిఫై చేసేసారండి. అప్పటి రాజీవ్ గాంధీ పార్క్కి ఇప్పటి రాజీవ్ గాంధీ పార్క్కి చాలా వేరియేషన్ అయితే వచ్చేసింది. ఇక అక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే మంచిగా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. గేమ్స్ ఆడడానికి చాలా బాగున్నాయండి. ఇక్కడ డబ్బులు ఒకటి ఉండాలి కానివ్వండి, ప్రతి ఒక్కటి అయితే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మా బుడ్డదైతే ఇక్కడ బాల్స్ చూసి ఇక్కడ ఆడుకుంటానని అయితే అడుగుతుంది. సో మా తమ్ముడు వెళ్ళి టికెట్ అయితే తీసుకొచ్చాడు. ఇక మా బుడ్డదానికి అయితే లోపల ఎంట్రీ వచ్చేసింది. తన పని తను చేసుకుంటూ ఉంది. ఇక నేను అటు ఇటు తిరుగుతూ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది చాలా బాగుంది. నేను ఎప్పటి నుంచో ఎక్కాలనుకుంటున్నానండి, కానీ నాకు అంత ధైర్యం లేదనమాట. ఎక్కడ నా గురించి చేరిపోతాయని భయం అనమాట. అందుకని నేనైతే ఇలాంటివి చూస్తూ ఉంటాను కానీ ధైర్యం అయితే ఎప్పుడూ చేయలేదు. ఇక ఇలా మొత్తం చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. నా మాటలతో ఏముందిలేండి, నేను వీడియో కంటిన్యూస్గా రాజీవ్ గాంధీ పార్క్ మొత్తం చూపిస్తాను. మీరైతే ఫుల్గా ఎంజాయ్ చేయండి. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలతో పాటు, లేదంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వెళ్ళి పక్కా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. ఇక్కడ మా బుడ్డది తన గేమ్ తను ఆడుతుంది. ఇంకో సైడ్ వచ్చేసి ఇక్కడ ట్రైన్ సౌండ్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ ఈ రాజీవ్ గాంధీ పార్క్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ ట్రైన్ అండ్ మ్యూజికల్ వాటర్ డ్యాన్స్ అనమాట. ఈ వాటర్ డ్యాన్స్ అయితే మరి ఇక్కడ ఏం ప్లే చేయలేదు, బట్ ట్రైన్ అయితే ఇక్కడ తిరుగుతుంది అనమాట. అన్నీ ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి టికెట్స్, బట్ ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫ్రెండ్స్తో వస్తే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తారు. కిడ్స్కి కూడా చాలా మంచి ప్లే టైం అయితే దొరుకుతుంది. మీరు కూడా తప్పకుండా వచ్చి విజిట్ చేసేయండి. ఇక్కడ చూడండి బ్లాక్ కలర్ ఒక ఆవిడ పాపం ఎంజాయ్ చేద్దామని ట్రై చేశారు కానీ తను ఇది ఎక్కిన తర్వాత కొంచెం కింద పైన అయిపోయింది అనమాట ఆవిడ హెల్త్ కండిషన్. అందుకని మధ్యలోనే అయితే ఆపేస్తున్నారనమాట. తననైతే డ్రాప్ చేసేస్తున్నారు, కింద దించేస్తున్నారనమాట. ఇలా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇలాంటి సాహసాలు అయితే చేయకూడదండి. ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఎంజాయ్మెంట్ని కంటిన్యూగా ఫుల్ఫిల్ చేసుకోలేరనమాట. ఇంకా ఆవిడనైతే దించేశారు. మా బుడ్డది ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. నా బాటిల్ మీకు బోర్ కొడుతున్నాయేమో, బట్ వీడియో అయితే కంటిన్యూస్గా చూసేయండి. ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్ అమ్మాయి, నాకు లిటరల్లీ హారర్ మూవీస్లో దయ్యం క్యారెక్టర్స్ ఉంటాయి కదా అలా కనిపిస్తుంది. ఇలా పైకి వెళ్ళి కిందకి వచ్చేసరికి ఆ ఫేస్ కట్ అలా కనిపించింది అనమాట నాకు. ఇక ఇక్కడ పెడిక్యూర్ అండ్ స్పా సెంటర్స్ లాగా ఉన్నాయన్నమాట. ఎందుకండి ఇన్ని బాధలు పడ్డాం, చక్కగా బట్టలు దిగుతాం ఇంట్లో ఉన్న వాళ్ళు. అప్పుడే మనకి పెడిక్యూర్ అయితే పక్క అయిపోతుంది. ఇది జస్ట్ కిడ్డింగ్ అండి, తప్పుగా అనుకోకండి. ఇక్కడ ఇలా పెడిక్యూర్ సెంటర్స్, స్పా సెంటర్స్, మసాజ్ సెంటర్ కూడా ఉందన్నమాట. ఇక్కడ కొత్తగా నేను ఒకటి చూశాను ఏంటంటే, ఇక్కడ 90 హర్రర్
రూమ్ ఒకటి అరేంజ్ చేశారు. ఇదివరకు ఇక్కడ వేరే ఎక్విప్మెంట్ ఉంటుండే, అదైతే తీసేసి ఇలా పెట్టినట్టున్నారు. ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారన్నమాట. ఫోటో వ్యూకి చాలా బాగున్నట్టుంది. అలా ప్రతి ఒక్క చోట టికెట్ పర్ హెడ్ ఎంత అవుతుంది అనేది డిస్ప్లేలో ఇచ్చేశారు. నెక్స్ట్ దీంటి పక్కనే ఐస్ క్రీమ్ బండి ఒకటి ఉంది. అక్కడైతే అసలు ఎంత ఫుల్గా ఉన్నారంటే మంచి గిరాకీ అన్నకి. నేను అనుకున్నాను ఇలాంటి ఒక స్టాల్ పెట్టేసుకుంటే మనం కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చేమో. కష్టానికి కష్టం ఉంటుంది, కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇక్కడ మధ్య మధ్యలో పార్క్లో నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఇలా స్కూటీస్, బైక్స్ అయితే అడ్వర్టైజ్కి ఇచ్చారు చూడండి. నేను ఇలా ఎక్కువగా హెయిర్ ఉన్న వాళ్ళని తొందరగా క్యాప్చర్ చేస్తాను. ఎందుకంటే ఒకప్పుడు చదువుకునే టైంలో నాకు ఉండేదండి హెయిర్ బాగానే. రాను రాను మొత్తం అయితే వెళ్ళిపోయి తోటకూర కట్టలాగా ఉండేవి హెయిర్ కూడా ఇప్పుడు జస్ట్ చిన్న కొత్తిమీర కట్టలాగా తయారైపోయింది. అందుకనే ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళని నేను తొందరగా అబ్జర్వ్ చేస్తాను. బేసికల్గా మనం ఎలా ఉంటుందంటే మనస్తత్వం మనకి ఏదైతే తక్కువ ఉంటుందో పక్క వాళ్ళు అది ఉందా లేదా అనేది వెతుకుతుంటాము. మరి నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలీదు. ఇంకా అలా ముందుకైతే వచ్చేస్తున్నాము. ఇక్కడ ఫైనల్గా మంచి ప్లే జోన్ అనమాట. ఇది పార్క్ లాగా ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని తేడా లేకుండా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక మా బుడ్డది ఇక్కడ ఉయ్యాల చూస్తుంది. ఉయ్యాల్లో కూర్చోపెట్టమని అయితే అడుగుతుంది, కానీ ఫుల్ బిజీగా ఉన్నాయి ఉయ్యాలన్నీ. ఇక కాసేపు ఉంచిన తర్వాత ఒకళ్ళైతే కొంచెం కరుణించి మా బుడ్డదానికైతే కొంచెం ఛాన్స్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ నేనేం మాట్లాడను, మీరైతే చూస్తూ ఎంజాయ్ చేయండి వీడియో మొత్తం. మాషాల్లా, హెయిర్ చూడండి ఎంత బాగుందో కదా. నాకు ఎందుకో ఇలాంటి హెయిర్స్ చూస్తే ఎందుకు బాధగా అనిపిస్తుంది. ఇక్కడ మా బుడ్డదైతే ఉయ్యాల్లో రెడీ అయిపోయింది కూర్చోవడానికి. కొంచెం సేపు అలాగే ఉయ్యాల్లో ఊగిన తర్వాత మా బుడ్డదానికన్నా ఇంకో బుడ్డోడు అయితే వచ్చారు. వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. బుడ్డోడిని తీసుకొచ్చారు. చాలా చిన్నగా ఉండే ఆ బాబు. నాకు తెలిసి ఒక 7-8 మంత్స్ ఏమి ఉంటాయో. తనని కూర్చోపెట్టడానికి అయితే చాలా ఈగరస్గా వెయిట్ చేస్తున్నారు. సో ఎందుకులే అని చెప్పి మా బుడ్డదాన్ని అయితే దించేసి ఇక మేము నెక్స్ట్ ప్లే స్పాట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. అసలు మామూలుగా ఒక విషయం చెప్పిన, ఇదే టికెట్ ఉంటే అండి ఇంతమంది అయితే ఉండరు నాకు తెలిసి. టికెట్ ఉండదు కాబట్టి మనం ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం చూడండి. ఇలా చూస్తుంటే నాకైతే అబ్బాయి నేను కూడా ఆడుకోవాలి అనిపించింది. బట్ ఇప్పుడు కొంచెం పెద్దోళ్ళు అయిపోయాం కదా, మమ్మీస్ అయిపోయాం కాబట్టి కొంచెం అంచుకున్నాం. ఆ టైం కాదు, మనలాగా ఎంజాయ్ చేయాలి అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో వస్తే పక్కా ఎంజాయ్ చేయొచ్చు. ఇక మా బుడ్డదైతే ఇక్కడ ఇంకో ఉయ్యాల్లో అయితే కూర్చోపెట్టేసాము. ఇలాంటి ప్లేస్లో కూర్చోపెట్టినప్పుడు పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాగే కొంచెం సేపు ఊగిన తర్వాత ఇందులో ఒక బాబు బై మిస్టేక్ కింద పడిపోయాడు అనమాట. అప్పుడు చాలా టెన్షన్ అయితే వచ్చేసింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి కాబట్టి పేరెంట్స్ కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే బెటర్ అని నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసాము. ఇదిగోండి మా బుడ్డది ఇక్కడ కూడా ఆడుతుంది. బేసిక్గా మా బుడ్డదానికి బయట తిరగడం బాగా ఇష్టమేనండి. ఫుల్ ఎంజాయ్ చేసిద్ది ఎక్కడికన్నా వెళ్తే. అందుకనే ఈ మధ్య మా తమ్ముడు ఈ బుడ్డదాన్ని బాగానే బయట తిప్పుతున్నాడు అనమాట. అది కూడా సమ్మర్ కదా, సాయంత్రం పూట కొంచెం అలా చల్లగాలికు అని చెప్పి బయటకు అయితే వెళ్ళడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది. ఇక మా బుట్టని దిగిరా అంటుంటే అస్సలు వినడం లేదండి బాబు. ఇక్కడే ఆడుతుంది. చాలాసేపు అయితే ఇక్కడే ఎంజాయ్ చేసింది. ఇక మా అమ్మగారు తిరగలేక ఒక చోటైతే ఇక కూర్చుండిపోయారనమాట. ఇక నేనైతే వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే రాజీవ్ గాంధీ పార్క్
బిఫోర్ నేను చూసినప్పుడు ఇప్పుడు చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఆడుకోవడానికి అయితే చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అంతే ఎంటర్‌టైన్ చేయడానికి మ్యూజికల్ డాన్స్ అయితేనేంటి, ట్రైన్ అయితే ఏంటి, ఇంకా సాంగ్స్ అయితే ప్లే బ్యాక్‌లో సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాడు. ఫుల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మేము చిన్నతనంలో వచ్చేటప్పుడు ఎక్కువగా ఇక్కడ లవర్స్ ఉంటుండే అండి. ఇంత ఫ్రీగా ఓపెన్‌గా పార్క్‌లాగా అయితే ఉండేది కాదనమాట. చాలా వరకు ఆహ్, గు గృహాలు అలాంటివైతే సెట్టింగ్స్ ఉండేవి. ఎక్కువగా లవర్సే కనిపించేవాళ్ళనమాట. కానీ ఇప్పుడు అలా లేదు. చాలా బావుంది. ఇదొచ్చేసి మ్యూజియము. మరి నేను 2, 3 టైమ్స్ వచ్చాను కానీ ఎప్పుడు అది ఓపెన్ చేసినట్టయితే నేను అనుకోలేదు. ఇక్కడ ఇదొచ్చేసి గేమ్ జోన్ అనమాట. కొంచెం పెద్ద పిల్లలైతే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ప్రతి దానికి సపరేట్‌గా టికెట్స్ అయితే ఉన్నాయండి కౌంటర్స్ ఇక్కడ. టికెట్స్ తీసుకొని వెళ్ళైతే ఆడుకోవడమే. అది కూడా ఏజ్ లిమిట్ కూడా అక్కడ మెన్షన్ చేసే ఉంటున్నారనమాట. ఇక్కడ ఈ కార్‌దైతే బాగా అనిపించింది నాకు. కానీ మా బుడ్డది ఇంకొంచెం పెద్దదైతే ఎంజాయ్ చేసిద్ది కదా అని చెప్పి జస్ట్ అలా కొంచెం సేపు చూసైతే వచ్చాము. ఇది చూడండి మర్రి చెట్టు అనమాట. చాలా పెద్దగుంది. చూడటానికి చాలా బాగా కనిపించింది. అందుకని మీకు చూపించేద్దాం కదా అని చెప్పి ఇలా షూట్ చేశాననమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక సోడా అయితే తాగాము. అదేనండి గోలీ సోడా. ఇదివరకు గోలీ సోడాలు ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కదా మనం చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు గోలీ సోడాలు మళ్ళీ కొత్తగా అయితే వస్తున్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక అలా తిరుగుతూ మొత్తం చుట్టూతో షూట్ చేసుకుంటూ అయితే వస్తున్నాను. ట్రైన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇక్కడే కాకుండా మన గాంధీగిరి మీద కూడా ఒక ట్రైన్ ఉంటుందండి. చాలా బాగుంటుందన్నమాట. అదైతే విజయవాడ మొత్తం చూసేయచ్చు. అది కూడా ఒకసారి షూట్ చేసి మీకోసం తప్పకుండా చూపిస్తాను. ఇక ఇలా మొత్తం అయితే చాలా బాగుంది. తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి చాలా అంటే చాలా స్పేషియస్‌గా ఉంది. ఇక్కడ ఈ ఈ చెట్టు కొంచెం వింతగా అనిపించిందండి. అందుకే షూట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మేమైతే గోలీశ్వర తాగింది. ఇదిగోండి ఇక్కడ నాలాంటి తింగరోళ్ళే చాలామంది ఉన్నారు. ఫోటోస్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ చెట్టు ఎందుకో కొంచెం వెరైటీగానే ఉంది. దగ్గర నుంచి చూస్తే మీకు అర్థమయ్యేది. నేను కెమెరాలో క్లియర్‌గా చూపించలేకపోయాను మేబీ. చిన్న చిన్న కోడి సోడాలు చాలా రోజులు చూసాము. సన్ రైజ్ అంట. ఇక్కడేమో ఇక అలా తిరుగుతూ ఇలా అయితే వస్తున్నాము ట్రాక్ సైడ్ నుంచి. భలే ఉన్నాయండి ఇక్కడ పెట్టిన సెట్టింగ్స్ చూడండి. ఇదిగోండి ఇక్కడ ఒక బండి ఉంటుంది, జట్కా బండి అంటాం కదా, ఆ టైప్లో ఉంది. ఇక్కడ చూడండి ట్రాక్ మీద ఉండొద్దంటే నల్లాంటి తింగరులు అయితే ట్రాక్ మీద ఫోటోషూట్ అయితే పెట్టుకున్నారు. స్టైల్ భలే ఉంది కదా. అవి వచ్చేసి ఐరన్తో తయారు చేసినవి. మా బుడ్డదాన్ని ఇక్కడ ఒక ఫోటో తీద్దామంటే మా బుడ్డది భయపడుతుంది అనమాట దాని కిందకి వెళ్ళడానికి. ఇంకా ఇక్కడ చూడండి భలే ఉన్నాయండి ఇన్ని వెరైటీగా చిన్న చిన్న చెట్లే కానీ మొక్కల్లా కనిపిస్తున్నాయి. బట్ ప్రతి ఒక్క మొక్క దగ్గర ఏదో సైంటిఫిక్ నేమ్ అయితే రాసి దాని యొక్క ఏజ్ కూడా అయితే డిస్ప్లే చేశారండి. భలే కనిపిస్తున్నాయి. ఇదిగోండి అంటే నా ఫోన్లో కెమెరా అంత క్లియర్గా లేదనమాట. అందుకని మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను. నియర్లీ 120 ఇయర్స్, 100 ఇయర్స్, 60, 70 ఇయర్స్ అలా ఉందన్నమాట. ఆ చిన్న చిన్న మొక్కలకి అంతంత ఏజ్ ఉంది. ఈ ఏరియా అయితే భలే ఉందండి. కొంచెం డే టైంలో వచ్చుంటే ఇంకా చక్కగా క్లియర్గా అయితే నేను చూపించవచ్చు మీకు. నైట్ టైం వచ్చాను కాబట్టి కొంచెం చీకట్లో అలా మసకగా ఉంది. కానీ ఎవరైనా ఉండుంటే విజయవాడలో దగ్గరలో బయటకి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే రాజీవ్ గాంధీ పార్క్ అయితే వెళ్ళండి. చాలా బాగుంది. ఇక్కడ క్రౌడ్ కూడా చాలామంది వస్తున్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇంకా అలా చుట్టూ తిరుక్కుంటూ మళ్ళీ సేమ్ ఫస్ట్ స్పాట్కి అయితే ఇంకా వచ్చేసాము అనమాట.
ఇప్పటి వరకు బాగానే ఉందండి క్లైమేట్. సడన్గా క్లైమేట్లో చేంజ్ వచ్చేసింది. కాసేపు అలా రెస్ట్ తీసుకొని కొంచెం చల్లగాలి పీల్చుకొని వెళ్దాం కదా అని కూర్చున్నామండి. గాలి అయితే స్టార్ట్ అయిపోయింది. క్లైమేట్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. సో ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాం. ఇక త్వరగా ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఇక రాజీవ్ గాంధీ విజయవాడ రూట్ మ్యాప్ మొత్తం ఇక్కడ నీట్గా అయితే డిస్ప్లే చేశారు. ఏం చేయాలి ఏం చేయకూడదు అనేవి కూడా పెట్టేశారు. ఇక ఇవన్నీ చూపించుకుంటూ ఉంటే పెద్ద గాలి వాన అయితే వచ్చేస్తుందని భయపడి బయలుదేరిపోయాను. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి.